సినిమాకు మీ టైంని కేటాయించుకొని ఇక్కడికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం. మగువ కాన్సెప్ట్ నాకు వచ్చేసి క్రాంతి బ్రో ఫోన్ చేశాడు, బ్రో ఇలా ఒక సబ్జెక్ట్ ఉంది, నువ్వైతే చేయగలుగుతావు, క్యారెక్టర్ సూటబుల్ అవుతా అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే షూట్ చేస్తున్నా బ్రదర్ అంటే ఒకసారి వచ్చి స్టోరీ విని అన్నాడు. సో అప్పుడు మనం చెప్పిన తర్వాత మన డైరెక్టర్ స్టోరీ చెప్తున్నప్పుడు, బ్రో నేను మగువ అనే కాన్సెప్ట్తో ఎంతమంది ఒకటి చేశాను, సో మళ్ళీ అదే కాన్సెప్ట్తో అనేసి అంటే ఒకసారి స్టోరీ వినండి అని అన్నాడు. సో స్టోరీ విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇదే ఫిలిం ఛాంబర్ బయట ఒక 6 years బ్యాక్ బయట నిల్చున్నాను స్టార్టింగ్ వచ్చి అని అనుకున్నాను. అరే నేను నెగిటివ్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా, నాకు వేరే వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్యారెక్టర్స్ రావట్లేదు అని అనుకున్నాను. బట్ అదే టైంలో నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఒక 2-3 చేశాను, బట్ అవి రిలీజ్ అవ్వలేదు. బట్ సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మగువ నేను ఇంతమంది చేసి అది యూట్యూబ్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే మగువ అనే కాన్సెప్ట్ తీసుకున్న దానికి కొంచెం బాగా న్యాయం చేశాడు. ఎందుకంటే లేడీస్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక అబ్బాయి చెప్పిన మాటలకు కానీ సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటికి ఏంటంటే సో ఫ్రెండ్స్ అని చెప్పేసి కొంతమంది అంటే వాళ్ళ కెరియర్స్ని నాశనం చేసుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే మగువ అనే కాన్సెప్ట్ ఏంటంటే సో అమ్మాయి తనని ఫస్ట్ తను నమ్మాలి. సో బయట ఉన్న వాళ్ళని కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా ఇది తెలుసుకోవాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ బ్రో. నాకైతే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇదే ఫిలిం ఛాంబర్ బయట 6 years బ్యాక్ నేను నిల్చున్నాను, ఈరోజు స్టేజ్ పైన నేను నిల్చున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకోసం అంటే నేను అనుకున్న నెగిటివ్ క్యారెక్టరు యాజ్ ఎ ఫిలిం ఛాంబర్లోనే రిలీజ్ అయింది. అండ్ నెగిటివ్ క్యారెక్టరు ఇంకొంచెం నాకు నెక్స్ట్ టైం కూడా ఇంతకైనా కొంచెం బెటరు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఇంతకు మించి నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను నెగిటివ్ క్యారెక్టరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మా సినిమా కోసము మీ టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు.